ఇప్పుడు ఈ లోటస్ స్టెమ్ తామర కాడలతోటి ఇంకో కూర చేద్దాం. ఇది నాకు డెహ్రాడూన్లో చెఫ్ హోటల్ మీద దిగిన హోటల్ చెఫ్ చూపెట్టాడు. లోపల పిలిచి వాళ్ళ సామాన్ తోటి జనరల్గా కిచెన్లోకి వెళ్ళో చెయ్యరు. నేను ఏదో తీసుకెళ్ళి లోపలికి నేను మేనేజ్ చేసి లోపలికి వెళ్ళాను. అతను చేసి చూపెట్టాడు వాళ్ళ వస్తువులతోటి. చాలా బాగుందండి రుచి. సరే అది ఇప్పుడు మనం చేసుకుందామని చాలా 10-15 నిమిషాలు చేసేసాడు ఫటాఫట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే నెయ్యి తీసుకుందాం. నెయ్యి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. జీరా పౌడర్, జీలకర్ర, గరం మసాలా. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పడుతుంది, జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూను, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను, ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ నీడలో కలిపి మనం పెరుగులో కలుపుతాం. ఏంటిదన్న ప్రాసెస్లో చూపెడతాను. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, ఓ 2 మసాలా ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 ఇలాయచీ, ఒక 15 మటుకు కాజు, 1 టేబుల్ స్పూను సోంపు పౌడర్ చేసుకుందాం. ఉప్పు 1 టేబుల్ స్పూను. ఇది శొంఠి పౌడర్ ఎక్కువ వేయకండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేద్దాం. ఆ రుచి తగలాలి. కానీ శొంఠి ఎక్కువ వేసేస్తే మిగతా వాటిని డామినేట్ చేసేస్తుంది. కాబట్టి కొద్దిగా వేసుకోవాలి, ఘాటు తగులుతూ ఉండాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 1/2 టేబుల్ స్పూన్ శొంఠి వేసుకుందాం. ఇవి ఒక 200 గ్రాముల తామర కాడలు మనం తీసుకున్నాం. రైట్, ఇది మనం ప్రాసెస్ అది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది కట్ చేసుకొని పైన పొట్ట తీసుకోవాలి. అయితే ఇది ముదిరిపోయిన తామర కాడలు లేత వాటితోటి కొద్దిగా టైం తక్కువ తీసుకుంటుంది, ముదిరిన వాటితోటి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. మన దగ్గర ఇవి ముదిరిపోయిన ఉన్నాయి. రుచి క్రిస్పీగా ఉంటుందండి. ఇది లేతదైనా ముదిరిదైనా క్రంచి పంటి కింద కర్రమని తగులుతుంది. రుచి చాలా బాగుంటుంది. ఇది సైజు కొద్దిగా పెద్ద సైజు తరుక్కుంటాము. రైట్, నేను అది తరిగేది అది ప్రాసెస్ చూపెడతాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి. నేను ఇవి కడిగేసి కట్ చేయడం స్టార్ట్ చేస్తాను. మనం తామర కాడల పొట్టు తీసేసి నూనెలో ఎక్కువ వేయించుకోవద్దు, లైట్గా బ్రౌన్ కలర్లోకి రావాలి అన్ని వైపులా. అంతవరకు ఒకసారి వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది తక్కువ వేయించుకొని కొద్దిగా కలర్ రాగానే తీసేసి పక్కన పెట్టుకుందాం. మనకి తామర కాడ చూసారు కదా, ఇది సరిపోతుంది. దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇవి క్రిస్పీగానే ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా ముదిరిన తామర కాడ కాబట్టి కర్రమంటుంది, రుచి బాగుంటుంది. లేతదైతే కొద్దిగా అది కూడా క్రిస్పీగానే ఉంటుంది, కానీ కొద్దిగా మెత్తబడుతుంది. రైట్, దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. నెయ్యిని అట్లా వదిలిపెడదాం మూకుళ్ళు, నెయ్యిలోనే మిగతా పని ఉంటుంది. ఇప్పుడు ఏం చేసాము, తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఏది తామర కాడలు. అదే నెయ్యిలో ఏం చేసాము, దాల్చిన చెక్క, ఇలాయచీ, జీలకర్ర ఆకు వేసి వేగనిద్దాము. ఒక్క నిమిషం వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది పెరుగులో ఏం చేసాం, ఇంగువని నీడలో కలిపేసుకొని దాన్ని వేసేసాము. ఇది శొంఠి, సోంపు, జీలకర్ర పౌడరు, దాన్ని వేసేసి బాగా కలుపుకుందాం ఒకసారి. దీన్ని ఏం చేద్దాము, పక్కన మనం దాల్చిన చెక్క, ఇలాచీ వేసిన నెయ్యి ఉంది కదా, దాంట్లో దీన్ని వేసేద్దాం. ఒక్క నిమిషం నేను కలిపేసి దాంట్లో వేసేస్తాను. ఏం చేసాము, ఇప్పుడు వేగిన తర్వాత పొయ్యి ఆర్పేసాం. ఎందుకంటే పెరుగు వేడి మీద విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వేసేసి బాగా కలుపుకుంటూ పొయ్యి అంటించాము. మళ్ళీ పొయ్యి అంటించేసి పెరుగు విరగకుండా చూసుకుందాం. చెయ్యి ఆపకుండా కలుపుతుంటే పెరుగు విరగదు. అయితే పెరుగులో ఇది మనం కలుపుదాం. ఆ లోపల ఏం చేద్దామంటే జీడిపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టి చిన్నగా గ్రైండ్ చేసుకుందాం. అది కూడా వేసేద్దాం దీంట్లో. ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు వేసేద్దాం. మనకి కొద్దిగా ఒక ఉడుకు వచ్చినట్టు వస్తే ఉప్పు అది వేసేసుకుందాం. ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి. ఉప్పు వేసాము, కలుపుకుందాం. ఒకసారి ఉప్పు సరి చూసుకొని మళ్ళీ ఆఖరిలో ఒకసారి చూసుకుందాం.
ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా వేసేసి ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత తామర కాడల్ని దీంట్లో వేసేద్దాం. మనం వేయించి పెట్టుకున్నాం కదా తామర కాడలు, వాటిని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు చక్కగా కుతకుతలాడుతూ ఉడుకుతోంది కదా, గరం మసాలా వేసేసుకుందాం. జీడిపప్పు మనం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. జీడిపప్పు నీళ్ళలో నానబెట్టి చేసాం కదా, దాన్ని వేసేసి ఒక్కసారి కలుపుకొని తామర కాడలు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం, అవి వేసేసాం. ఒక్క ఉడుకు రానిచ్చి దీన్ని పొయ్యి ఆర్పుకుందాం. ఒక్క నిమిషం. చూసారు కదా, ఇది మనకి తయారైనటువంటి పెరుగుతో తామర కాడల కూర. కాశ్మీరీ డిష్ అండి ఇది. నాకు డెహ్రాడూన్లో నేర్చుకుని వచ్చినటువంటి కూర. చాలా బాగుందండి, రుచి బాగుంది. ఇది చపాతీలోకి బాగుంది, రైస్లోకి బాగుంటుంది. రైట్, చేసుకోవడం 10-15 నిమిషాలు టైం అండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటకంతో మడగలుద్దాం. థ్యాంక్స్.